నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు సర్పంచ్ను బెదిరించి సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం గారికి ఫిర్యాదు చేసిన ముత్తుకూరు గ్రామ సర్పంచ్ ఆ గిరిజన మహిళ ఎవరైతే ఉన్నారో నిన్నైతే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవడం జరిగింది. అసలు ఏంటి అని అంటే ఇదిగోండి, ఈవిడ ఉన్నారు కదా, ఈవిడ గిరిజన మహిళ. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు అనే గ్రామంలో ఈవిడ పంచాయతీ సర్పంచ్ కింద పనిచేయడం అయితే జరుగుతుంది. అయితే ఈవిడ సంతకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా అక్కడ ఎవరైతే ఉన్నారో, నాయకుల కింద ఎవరైతే ఉన్నారో, ఈవిడ సంతకాన్ని ఫోర్జరీ చేసి దాదాపుగా ₹1 కోటి పైనే నిధులు అనేవి దారి మళ్లించేశారంట. అంటే పంచాయతీ అభివృద్ధి నిధులు ఏవైతే ఉంటాయో ఈవిడ సంతకాన్ని ఫోర్జరీ చేసి, దొంగ సంతకాలు చేసి ఆ నిధులు అనేవి అయితే ఫోర్జరీ చేసేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే దారి మళ్లించేశారు. ఇప్పుడు ఈ మహిళ అవన్నీ గుర్తించి ఒక లేఖ అయితే పవన్ కళ్యాణ్ గారికి ముందు రాయడం అయితే జరిగింది. నిన్న డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ మహిళ వెళ్లి ఆ విషయం గురించి చర్చించడం అయితే జరిగింది. ఖచ్చితంగా అక్కడ దాని మీద ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించడం కూడా అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ నిధులు ఎవరైతే దారి మళ్లించారో, ఈ సంతకం ఎవరైతే ఫోర్జరీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అయితే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందన్నట్టయితే మనకైతే తేలుతుంది. ఖచ్చితంగా ఇది ఓన్లీ ఈ ఒక్క గ్రామంలో కాదు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 28,000 పైచీలకు గ్రామాలు ఉంటాయి. అందులో దాదాపుగా సగం పైన గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి అవినీతికి అయితే పాల్పడ్డారు. ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ కింద పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ఎంతైతే నిధులు దుర్వినియోగం అయినాయో ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన లెక్క చెప్పించేటట్టు అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులను ఆదేశించారు. రేపటి రోజుల్లో ఈ ఒక్క ముత్తుకూరు గ్రామమే కాదు, ఎన్ని గ్రామాల్లో అయితే నిధులు దారి మళ్ళీయో అవన్నీ కూడా బయటకు తీస్తానన్నట్టయితే మనకైతే సమాచారం అవుతుంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీలో కూడా చెప్పడం అయితే జరిగింది. కింద స్థాయి వ్యక్తుల్ని పట్టుకోవడం కాదు, ప్రభుత్వ అధికారులు పట్టుకోవడం కాదు, వాళ్ళ పైన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులతో సహా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు. అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఇంకా ఓన్లీ ఈవిడ ఒక గ్రామ పంచాయతీకి మాత్రమే సర్పంచ్, ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని మండల పరిషత్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని జిల్లా కార్యాలయాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్ని ఆఫీసులు ఉంటాయి కదా, ప్రతి ఆఫీసులో ఎంతెంత అవినీతి జరిగిందో ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే బయటకు తీయంతానన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకైతే ఓపెన్ గా చెప్పుకోవాలంటే దేత్తడి పోచమ్మ గుడి అనేటట్టయితే ఖచ్చితంగా ఒక భజన కార్యక్రమం అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. వీళ్ళని వదిలే సమస్య లేదనేటట్టు నిన్న ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పనిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడెక్కడైతే అవినీతి చేశారో ప్రతి ఒక్క రూపాయి కూడా బయటికి తీస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తామని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఆ మాటలు విని, ఆ పనితనం చూసి పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మహిళ, ఈ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఈవిడ వచ్చి కలవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈవిడికి న్యాయం జరుగుతుంది. ఇంకా మిగిలిన గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నిధులు దారి మళ్ళినాయో ప్రతి ఒక్క విషయం మీద కూడా అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఖచ్చితంగా నమ్మడం కాదు, జరిగి తీరాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎంతో మంది ఎన్నో దారుణాలు చేశారు. చేయని అరాచకం లేదు. ఎప్పుడు కూడా చూడని అవినీతి కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, అన్యాయాలు కానీ, ఇలా నిధులు దారి మళ్లించడం కానీ, ఎన్ని రకాలు దరిద్రాలు ఉంటే అన్ని రకాల దరిద్రాలు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే చూసాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనం కోరుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ఆ సమస్యలు కానీ, ఆ నిందితులు అయితే వదిలిపెట్టరు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తారు.